మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యం చూస్తే, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదురు. చెప్పకూడదా? అందరూ కూడా ఇక స్వరమెత్తి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడి వారి దేవా, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా, సజీవుడా, మీకు వందనాలు. మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి గడిచినటువంటి ఆదివారం ఉదయకాల సమయం నుండి మరొక ఆదివారం ఉదయకాల సమయం వరకు మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని అయా ఈ రీతిగా మా ద్వారా మీ నామానికి మహిమా కీర్తి ప్రభావాలు కలుగు నిమిత్తమై మీ సన్నిధానములో మీ పాత్రలుగా మీ పనిముట్లుగా మమ్మల్ని వాడుకున్నారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చినటువంటి వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధికి రావడానికి సిద్ధంగా ఉన్నా, సిద్ధపడుతూ ఉన్నా ప్రతి మీ కుమారుడు, ప్రతి మీ కుమార్తె త్వరగా మీ ఆత్మను బట్టి వారిని కూడా మీ పాదాల సంధికి తీసుకొని రాబడి వారి ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా 10 నిమిషాల మీద ఆశుండి మీ పక్షమందు నిలవబడుతూ ఉన్నాను. నన్ను కనుమరుగు చేయండి. నాలో మీరే ప్రతిష్ఠించబడి నా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చక్కని శ్రేష్టమైనటువంటి పాఠ్యపుస్తకం ఆయన అయా పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో ఉండే కొన్ని ప్రధానమైన లక్షణాలు అంశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యేసు ప్రభు ఈ లోకానికి అయా మరి ఎవరి కోసం పంపబడ్డాడు అన్నటువంటి మాటను ఆధారం చేసుకుని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యములో ఉన్న కొన్ని మాటలు మేము చదువుకున్నాం. చదివినటువంటి మాటలో ఉన్న శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైనటువంటి అక్షర సత్యాలు, అక్షర భావాలు పరిపూర్ణంగా ముందుగా ఈ దినదాసునికి తెలియచేసి నాతో కూడి వచ్చినటువంటి మీ పిల్లలతో ఆత్మదేవుని సహాయముతో మాట్లాడి ఈ ఉదయకాల సమయం మందు మా అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఈ మనములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యం చూస్తే, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదురు. తన ప్రజలు అన్నాడు ఇక్కడ కదా. తన ప్రజలంటే ఎవరు? తన ప్రజలంటే ఎవరమ్మా? తన ప్రజలు ఏమండి? ఆయన మేపు గొర్రెలు, ఆయన సొత్తు అయినటువంటి జనాంగము, ఏమండి? విలువ పెట్టి కొనబడినటువంటి వారు. అంటే విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళు మనం కూడా ఉన్నాం. కానీ ఆయన ప్రజలు ఎవరంటే ఏమండి? ఇశ్రాయేలీలు ప్రజలు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఏమండి? ప్రాముఖ్యంగా యేసు ప్రభు పరలోకపు తండ్రి ద్వారా ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు, ఎవరి కోసం పంపబడ్డాడు అంటే తన ప్రజలను రక్షించే ప్రక్రియ కోసం. తన ప్రజలు నాశనానికి వెళ్ళకూడదు, ఏమండి? తన ప్రజలు నశించకూడదు, తన ప్రజలు ఏమండి? తన ప్రజలను బాగుపరచాలి, తన ప్రజలను రక్షించాలి అన్నటువంటి ఆలోచన విధానం కలిగి తండ్రి కాడ పర్మిషన్ తీసుకొని యేసు ప్రభు లోకానికి వచ్చినట్లుగా లేఖనాలు మనకు చక్కగా తెలియపరచబడతా ఉన్నాయి. ఆయన ఎవరి కోసం వచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. యేసు అనగా అర్థం రక్షకుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొద్దిగా మనం వెళితే ఈ మొత్తం రాసుకోండి మీరు అందరూ కూడా. ఏమండి? ఆయన ప్రజలను రక్షించే ఏమండి ప్రక్రియలో ప్రాసెస్లో ప్రభు లోకానికి వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం కూడా చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కదా. నశించేటువంటి ఆత్మల కోసం. ఏమన్నా నశించేది ఏంటంటే ఆత్మ. ఆత్మ పరలోకపు తండ్రిది కాబట్టి
ఏమన్నా ఆత్మ శుద్ధీకరించబడాలి, శుభ్రపరచబడాలి. ఏమన్నా పరలోకపు తండ్రి మనిషిలోనికి ఆత్మను పంపినప్పుడు ఏ రీతిగా ఆత్మ ఉందో ఏమన్నా అదే రీతిని చేసి అదే ప్రక్రియలో వారందరిని కూడా మలిచి ప్రతి ఒక్కరి ఆత్మను రక్షించడానికి 2024 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి యేసు ప్రభు ఏమంటే మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు అని లేఖనాలు మనకు చక్కగా తెలియపరచబడతా ఉన్నాయి. రెండో ప్రాసెస్ ఏమిటంటే నశించినటువంటి దానిని వెతికి రక్షించడానికి ఏమని యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒకటి తన ప్రజల కోసం వచ్చాడు, తన ప్రజల్ని రక్షించడం కోసం వచ్చాడు, తన ప్రజల్ని కాపాడు కోసం వచ్చాడు, తన ప్రజలను రక్షించి కాపాడి పరలోకపు వారసులుగా ఏమంటే చేయటానికి ప్రధానంగా యేసు ప్రభు వస్తే, రెండవదిగా నశించినటువంటి దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని బైబిల్ మనకు తెలియపరచబడతా ఉంది. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వాక్యం కూడా చూస్తే ఇక్కడ యేసు ప్రభుకి సమరయ స్త్రీకి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వాక్యం చూస్తే, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. ఎవరి యేసు ప్రభు ఎవరి కొరకు ఈ లోకానికి పంపబడ్డాడు, ఎందుకొరకు ఈ లోకానికి పంపబడ్డాడు? ఎవరిని సమరయ స్త్రీ తన కుమార్తెకు ఉన్నటువంటి బాధను బట్టి, బలహీనతను బట్టి ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఎవరు ఆమె ప్రభుని దావీదు కుమారుని కేకలేస్తూ ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు ఆమెతో మాట్లాడు. శిష్యులు అంటారు, అయ్యా ఆమె మన అనికుడితో వస్తూ ఇసుకిస్తా ఉంది, ఏదిస్తా ఉంది కాబట్టి ఆమె అవసరాలు తీర్చి పంపించరాదా అన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమండి, ఆ 23 వాక్యములు అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయు చున్నది కనుక ఏమను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఇందును బట్టి మనకేం అర్థం కావాలి అంటే, నేను రక్షించబడ్డాను, నా కుటుంబ సభ్యుల్ని రక్షించుకునే ప్రక్రియలో, నా కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే ప్రక్రియలో నేను ముందుగా రక్షించబడ్డాను. నేను దేవుని పిలుపులో ఉన్నాను. ఆయన నాకు ముందుగా మారు మనసునిచ్చాడు, పాప క్షమాపణ కలిగించాడు, రక్షణ జీవితాన్ని ప్రసాదింపు చేశాడు. ఆయన రక్తమును నేను కడగబడ్డ బాప్తిస్మం పొందాను. ఈ ప్రక్రియ, ఈ ప్రాసెస్ అంతా ఎందుకంటే నా ఇంట్లో ఉన్నటువంటి వారు నా ద్వారా రక్షణలోనికి నడిపించబడటానికి. చప్పట కొట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా మంది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ముందుగా మన ఇంట్లో ఉన్నటువంటి వారు మారినా మారకపోయినా, మన భర్తలు మారినా మారకపోయినా, మన భార్యలు మారినా మారకపోయినా, కుమారులు మారినా మారకపోయినా, ఏమంటే వారికి ఉన్నతమైన సువార్త ప్రకటించడం మానేస్తారు. కానీ తోటి వారికి దేవుని మాటలు చెప్పే విషయంలో ఎంత నిష్ఠ కలిగి ఉంటారో, ఎంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారో. ఏమంటే యేసు ప్రభు సైతం చెప్తున్నాడు, నేను ఎవరి కోసం పంపబడ్డాను అంటే నశించినటువంటి ఇశ్రాయేలీల గొర్రెల యొద్దకే పంపబడ్డాను. అంటే ముందుగా మా ఇంట్లో ఉన్నటువంటి వారు మారాలి. చప్పట కొట్టి దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆలోచన మనం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు మనసు మనం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు వ్యక్తిత్వం మనం కూడా కలిగి ఉండాలి అని ఎందుకోసం వచ్చాడంటే, ఏమంటే ఇశ్రాయేలీలు నాశనానికి వెళ్ళటం పరలోకపు తండ్రి చిత్తం కాదండి. నశించి నరకానికి వెళ్ళటం పరలోకపు తండ్రి చిత్తం కాదు కదా. మనం ఆ జాబితాలో లేము, ఉన్నామా? ఎవరిని ఉన్నామో లేదు. ఎవరిని ప్రప్రదంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే నశించినటువంటి ఇశ్రాయేలులను రక్షించడానికి మాత్రమే వచ్చినట్లుగా లేఖనాలు తెలియపరచు. తర్వాత మన గురించి ఆయన ఆలోచన చేశాడు. ఏమండి, ఆ ప్రవచనాల ప్రకారం మనం ఆ లిస్ట్ లో ఉన్నాం. ఆ జాబితాలో తర్వాత రెండో లిస్ట్ లో మనం ఉన్నాం.
రెండో జాబితాలో మనం ఉన్నాం. అందుకనే ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, ఎవరిని శిష్యులకు చెప్పిన మాట ఏమిటట, ఆయన ఇశ్రాయేలీయులు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని ఎవని యొద్దకు నేను పంపబడలేదు అనెను కదా. ఎవరినైనా ప్రాముఖ్యంగా నా ఇంటి వారు మారాలి, నా ఇంట్లో ఉన్నటువంటి వారు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, పాప క్షమాపణ కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచన యేసు ప్రభువారే కలిగి ఉన్నప్పుడు, మరి నీవు నేను ఏ ఆలోచన కలిగి ఉన్నాం, నీవు నేను ఎలాగ యోచిస్తూ ఉన్నామో గ్రహించాలని దేవుని సేవకుడిగా మీ అందరికి మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని కూడా చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారార్థ నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ధర్మశాస్త్రము ఎవరిని దేనికి చూచినంటే పాపాన్ని ఎత్తి చూపించే ధర్మశాస్త్రంగా ఉంది కదా. ఎవరిని ఆజ్ఞలు లేనప్పుడు అందరూ నీతిమంతులే. ఆజ్ఞ వచ్చింది కాబట్టి ఎవరిని ఆజ్ఞను అనుసరించలేకపోతూ ఉన్నారు. ఆజ్ఞ కళ్ళ ముందు ఉంది. ఆజ్ఞ కళ్ళ ముందు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి అందరం పాపం చేస్తూ ఉన్నాం, అందరం అబద్ధం ఆడుతున్నామని నిరూపించబడతా ఉన్నాయి. అందుకని ఇక్కడ యేసు ప్రభు ఎవరిని మరలా మనం 8వ అధ్యాయము ఒకసారి 3వ వాక్యాన్ని మనం చూస్తే, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. సహజంగా ఆ శిక్ష మనం మోయాలి, ఆ శిక్షను మనం భరించాలి. ధర్మశాస్త్రం ప్రకారం ఎవండి కోడలు ఎవండి బలులుగా ఉన్నాయి, మేకల బలులుగా ఉన్నాయి, ఎడ్లు బలులుగా ఉన్నాయి. ఎవండి ఒక మనిషి పాపం చేస్తే ఎవండి ఏం చెప్పి ఆ వ్యక్తి పాపం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి పాపాలు పరిహరించబడాలి, ఆ వ్యక్తి పాపాలు తీసివేయబడాలంటే నిష్కలంకమైన గొర్రె, యథార్థమైన గొర్రె, పరిశుద్ధమైన గొర్రె ఏమండి పాపం చేసిన వ్యక్తి పాపాల కోసం మరణించాలి. ఈ నిష్కలంకమైన గొర్రె, ఈ పాపం చేసిన వ్యక్తి ఇద్దరు సేవకుడి దగ్గరికి తీసుకోబడతారు యాజకుడి దగ్గరికి. ఏమండి పాపం చేసినటువంటి వారి తల మీద చేతులు పెట్టి, నిష్కలంకమైన గొర్రె తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే పాపాలు చేసిన వాడి పాపాలు మొత్తం గొర్రెలోకి వస్తాయట. గొర్రెలో ఉన్న నీతంతా ఆ వ్యక్తిలోకి వస్తుంది. గొర్రెను బట్టి ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. వాడు పాపం చేశాడు కాబట్టి పాపాలన్నీ గొర్రెలోకి వచ్చాయి. ఇప్పుడు ఆ గొర్రెట పాపం చేసినటువంటి వ్యక్తి కోసం ఎవరిని బలిగా మార్చబడతా ఉంది. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభు ఎవరిని ఆ గొర్రెకి ముంగుర్తుగా ఉన్నాడు, ఆ పొట్టేలుకి ముంగుర్తుగా ఉన్నాడు, ఆ బలి పశువుకు ముంగుర్తుగా ఉన్నాడు అని లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం మీద పాపమునకు శిక్ష విధించను. అది ఇప్పుడు మనం అతిశయించడానికి అవకాశం లేదండి, అతిశయపడడానికి అవకాశం లేదు. నేను ఆ శిక్షను ఆయన తీసుకున్నాడు కదా. ఎందుకంటే యేసు ప్రభు ఒకవేళ ఈ భూమి మీదకి రాకపోతే ఆ కలవరి శిలువలో మనం చనిపోవాలి, ఆ కలవరి శిలువలో నేను మరణించాలి, ఆ కలవరి శిలువలో నేను కొట్టబడాలి, ఆ కలవరి శిలువలో నేను చనిపోవాలి. కానీ నాకు జీవాన్నిచ్చి, పరిశుద్ధ ఆత్మనిచ్చి, పరిశుద్ధమైన జీవితాన్నిచ్చి నా పాప శాపాన్ని ఆయన తీసుకొని, నా శిక్షను ఆయన తీసుకొని, అందుకనే పిలాతు అన్నాడు, ఈయనలో నాకు ఏ దోషమును కనబడలేదని 2 చేతులు కడుక్కున్నట్లుగా మనం చూస్తాం. మనం పాపం చేయకపోతే ఎవరి పాపాల కోసం కలవరి శిలువలో చనిపోయాడో తెలుసా? ఎవరి కలవరి శిలువలో ఎవరు చనిపోవాలంటే పాపం చేసినటువంటి మనమే చనిపోవాలి.
కానీ ఆయన పరిశుద్ధుని వాక్యము తెలియపరచబడతా ఉంది. ఒకసారి మనం యోహాను సువార్త ఒకసారి మనం చూద్దాం. యేసు ప్రభు పాపం చేశాడా? ఆ కలవరి శిలువలో ఎవరిని చనిపోవాలి, ఆ కలవరి శిలువలో ఎవరిని చంపబడాలి వంటి లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. యేసు ప్రభు ఎలాంటి వాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యం చూద్దాం. యోహాను సువార్త 8:46 వాక్యం చూస్తే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునో నేను సత్యము చెప్పుని ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఎవడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపిస్తారా? ఎవరిని పాపము లేని వ్యక్తి అయినా, పాపానికి దూరంగా ఉన్న వ్యక్తి అయినా. ఇంకా మనం చూస్తే ఎబ్రీ పత్రికలో మాట మనం చూద్దాం. ఎబ్రీ పత్రికలో ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు, ఎలాంటి స్వభావాన్ని, ఎలాంటి పవిత్రను కలిగి ఉన్నటువంటి వాడు ఇక్కడ పరిశుద్ధుడు పౌలన్న దాన్ని బట్టి మనకు తెలియజేస్తాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యం చూస్తే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? ఎవడని ఎలాంటి వాడంటే, 1 పవిత్రుడు, 2 నిర్దోషియు, 3 నిష్కలంకుడును, 4 పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుని కుమారుడు వాడిని. దేవుడు అన్నటువంటి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదండి. మన దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా. ఏ లక్షణాలు ఉన్నాయి ఆయనకి? ముందుగా పవిత్రుడట, 2 నిర్దోషి అట, 3 నిష్కలంకుడట, 3 పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే ఎవరిని మిక్కిలి హెచ్చైన వాడునైనా, ఎవరిని ప్రధాన యాజకుడైనా. ఈ రోజుల్లో దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు కదండి. కదా, ఎంతమంది ఉన్నారట? ఎక్కడికి 2 ఉన్నారు. శివుడికి 2 ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరికి ఇద్దరిద్దరులే. ఎవరి మనుషులు ఆలోచన కలిగినటువంటి వారు దేవుళ్ళ దేవతల? మనుషుల్లా ఆలోచించేవారు, మనుషుల్లా యోచించేవారు, మనుషుల్లా తలంచేవారు దేవుళ్ళ చెప్పాలి ఒకసారి. ఎవరిని మనిషిలాగా ఆలోచించేవాడు దేవుడా? ఎవరిని మనిషిని సృష్టించిన వాడు మనిషి కంటే. అందుకని ప్రభు అంటాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రం కదండి. మన యేసు ప్రభులో ఎవరిని క్రామము, ఎవరిని మట్టు మార్చడము లేనటువంటి వాడు కదా, ద్వేషము లేనటువంటి వాడు, క్రోధము లేనటువంటి వాడు ఆయన. అందుకని వాక్యం చెబుతా ఉంది, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతయుండును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కదా. ఏమంటే దేవుడు అన్నటువంటి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని బిరుదులు ఉండాలి. కానీ దేవుడికి ఉండే ప్రతి లక్షణము మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి పరిపూర్ణంగా వర్తిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియదు. అందుకని ఇక్కడ వాక్యము తెలియపరచబడతా ఉంది. రోమా పత్రిక 8:8 కింద ఒకసారి మనం చూస్తే, 4వ వాక్యం చూస్తే, 4వ వాక్యం, శరీరాన్ని అనుసరింపబోయే ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప పరిహారం నిమిత్తం, పాపానికి పరిహారం, పాపానికి వచ్చే జీతం ఏంటట? మరణం. ఎవరి పాపాలు మనం చేస్తే యేసు ప్రభు మరణించడం ఏంటండి? దోషాలు మనం చేస్తే యేసు ప్రభు శిక్ష వేయటం ఏంటి? ఎవరి దోషులుగా ఎవరిని మనము నిలబడాలి, ఆ శిక్షలో మనము నిలబడాలి. ఆ కలవరి శిలువలో మనం చంపబడాలి. కానీ ఏ పాపము లేనటువంటి దేవుని కుమారుడు నీ నా పాపాల కోసం ఏం చేశాడట?
నీ శిక్షను నా శిక్షను ఆయన తీసుకొని నింగికి నేలకు మధ్యలో 3 మెలకుల మధ్య ఆయన వేలాడు దేవడినట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఎంత ప్రేమామయుడో, ఎంత కృపగల దేవుడో, ఎంత కనికరం గల దేవుడు ఆయన. ఎవరిని పాపం చేయనప్పటికీ కూడా నా పాపాన్ని తీసుకొని కలవరి శిలువలో చనిపోవడం చాలా ఆశ్చర్యం కదా. అందరి దేవుళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ ఎవరిని భక్తుల దగ్గరికి ఏ దేవుడైనా దిగొచ్చాడా? చెప్పాలి, దిగొచ్చాడా? ఎవరిని ఒక యేసు ప్రభు మాత్రమే భక్తుల కొరకు, మానవుల కొరకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడుగా ఎవరి లేఖనాలు మనకు తెలియదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఎవరి ధర్మశాస్త్రం మీద నిమిత్తమై ఎవరి విషయంలో ఆ పాపము నిమిత్తమును ఎవరి ఇక్కడ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన విధి నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తము తన సంత కుమారుణ్ణి పంపెను. పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడట. అంటే మన పాపాల కోసం పరిహారము యేసు ప్రభు చెల్లించాడండి. నా పాపాల కోసం యేసు ప్రభు కలవరి శిలువలో రక్తాన్ని పెట్టాడు, కానీ చెల్లించాడు ఆయన. మనం ఆయనకి జీవితాంతము కృతజ్ఞత భావాన్ని కలిగినటువంటి వారై ఎవరిని కొనసాగించబడాలని మీ అందరికి దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఇంకొంచెం మనం ముందుకెళ్తే మరి యేసు ప్రభు తన ప్రజల కొరకు ఇశ్రాయేలు నశించినటువంటి గొర్రెల యొద్దకే పంపబడితే మరి యేసు ప్రభు శిష్యులను ఎవరి దగ్గరకు పంపాడట? ఎవరిని పరలోకపు తండ్రి, ఎవరిని ఇశ్రాయేలు కొరకు ఎవరిని యేసు ప్రభుని పంపిస్తే మరి యేసు ప్రభు లోకానికి వచ్చి ఎవరిని 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. మన 12 మంది శిష్యుల్ని ఎవరి కోసం నియమించుకున్నాడు, ఎవరి కోసం పంపబడ్డారు వాళ్ళందరూ కూడా. ఆ విషయం కూడా ఒకసారి మనం చూస్తే అదే మత్తయి సువార్త 10వ అధ్యాయము. యేసు ప్రభు ఇశ్రాయేలు కోసం ఏమంటది ఈ లోకానికి వచ్చాడు. మరి శిష్యులు ఎవరి కోసం పిలువబడ్డారు, ఎవరి కోసం పంపబడ్డారు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వాక్యం చూద్దాం. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. ఏమంటే యేసు ప్రభు ఏ ఇంటి జనాంగము, ఏ ఇంటి వారు నాశనానికి వెళ్ళకూడదు, నశించకూడదు, నశించి నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభు ఏమంటే ఇశ్రాయేలు కోసం తనకు తాను బలిగా సమర్పించుకున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన. నేను ఎవరి కోసమైతే పంపబడ్డానో, ఏ గొర్రెల కోసమైతే నియమించబడ్డానో మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన. నేను ఏ ఇంటి వారి కొరకు ఈ లోకానికి వచ్చానో మీరు కూడా ఆ ఇంటి వారి కొరకే, ఆ ఇంటి వారి దగ్గరికి మరలా మనం చూస్తే ఎవరిని ఇశ్రాయేలీయుల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి కదా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని సువార్త ప్రకటించండి. ఏమంటే వారు ఆత్మశక్తిని పొందే అంతవరకు ఏమంటే వారు యెరూషలేముకు వెళ్ళలేదు అని వాక్యము తెలియపరచబడతా ఉంది. వారు ఏం పొందాలి? పరలోకపు తండ్రి వాగ్దానమైన శిష్యుడి పట్ల వారు ఆత్మదేవుడిని పొందాలి. ఏమంటే యేసు ప్రభు ఏమంటే 12 మందిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆ పరసంబంధమైన సువార్తలు వారు కూడా పారిభాగస్తులు కావాలి. యేసు ప్రభు తర్వాత వారు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలంటే వారిలో ఏముండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, పరిశుద్ధాత్మను పొందాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మీరు ఆ ఇంటికే వెళ్ళి ఆ ఇంటి వారికి సువార్త ప్రకటించండి. రెండోదిగా మనం చూస్తే అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము ఏమంటే 19వ వాక్యం కూడా చూద్దాం. కింద కొన్ని విషయాలు అక్కడ ఆయన పరమునకు వెళ్ళిపోక ముందు మరి కొన్ని విషయాలు ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఆ మత్తయి సువార్త 28:19వ వాక్యం చూస్తే, కాబట్టి
మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మములు ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. నేను ఏ విషయాలు మీకు చెప్పానో ఆ విషయాలకు అనుకూలంగా మీరు ప్రవర్తించాలి. ఆ విషయాలకు అనుకూలంగా మీరు మసులుకోవాలి కదా. ఇక్కడ ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి ఆ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నామములోనికి అనేక మందికి బాప్తీసాలు ఇస్తూ వారిని శిష్యులుగా తయారు చేయమన్నాడు కదా. అంటే సర్వ సృష్టి అనగా ఏమంటే తన ప్రజలు ఇశ్రాయేలులు ఉన్నారు, వారిని మాత్రం శిష్యుడిగా తయారు చేయమని యేసు ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. కొద్దిగా మనం వెళితే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం కూడా చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యం చూస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును కదా. ఇవన్నీ వారు వాగ్దానం పొందక ముందు, ఎవరిని వాగ్దానమును ఎవరిని పొందక ముందు, వాగ్దానం ద్వారా వచ్చే ఆత్మను వారు పొందక ముందు యేసు ప్రభు వారు పరలోకానికి ఎవరిని ఎక్కి వెళ్ళక ముందు యేసు ప్రభు వారికి చెప్తున్నటువంటి మాట, సమస్తానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, వారికి బాప్తిసాలు ఇవ్వండి, వారిని శిష్యుడిగా తయారు చేయండి. ఎవరిని సువార్త ప్రకటించండి. మీ మాట నమ్మిన వాడు రక్షించబడతాడు, మీ మాట నమ్మనటువంటి వాడు శిక్షలో ఉంటాడు అని కొన్ని విషయాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే శిష్యులు ఎవరిని ఒక విశేషమైన అనుభవంలోనికి వారు వెళ్ళినట్లుగా మనం ఒక అనుభవాన్ని వారు చూశారు. వారు ఏ అనుభవాన్ని చూశారో ఎవరిని ఒక 2 మాటలు మనం చూసుకొని కార్యక్రమాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరిని శిష్యుల నిమిత్తం తండ్రి వాగ్దానము ఏమిటి అన్నటువంటి విషయం. ఒక వాగ్దానము నిలిచి ఉన్నది. ఆ వాగ్దానము ఎక్కడ నెరవేర్చబడాలి, ఎప్పుడు నెరవేర్చబడాలంటే లోకాసు సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యం చూస్తే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు. ఏ పట్టణంలో నిలిచి ఉండాలి? యెరూషలేము పట్టణంలోనే కదా. ఎవరిని మీరు నిలిచి ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు మీరు. మళ్ళా చదువు మా మాట 49 ఒకసారి మనం చూస్తే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాడు. ఎవరిని చెప్పి ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనం చూస్తాం. ఇదే మాట అపోస్తలుల గారు రాయబడింది. ఇదే మాట లోగా గారు మళ్ళా ఎత్తి అక్కడ రాసినట్లుగా మనం చూస్తాం. ఈ మాట మనసులో పెట్టుకొని ఎవరిని తండ్రి ఎవరిని ఏ వాగ్దానం చేశాడు, వారు ఏ శక్తిని పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చూస్తే, అది అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వాక్యాలు చూద్దాం. చివరగా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4-5 వాక్యాలు చూస్తే, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నేరుతో బాప్తిస్మమిచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అనెను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం కదా. మీరు పరిశుద్ధాత్మను, నా తండ్రి వాగ్దానం ఎవరిని మీ పట్ల నెరవేరే అంతవరకు కూడా మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి కదా. ఎవరు యెరూషలేములో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించమని లేఖనాలు తెలియపరచబడ్డాయి.
సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు, శిష్యునిగా చేయమన్నాడు. ఏమండి, పరలోకపు తండ్రి యేసు ప్రభువారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? యేసు ప్రభువారు శిష్యునికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానము ఏమండి ఎక్కడ నెరవేర్చబడుతుందంటే ఏమండి ఒక్క యెరూషలేములో మాత్రమే నెరవేర్చబడుతుంది. దేవుని చిత్తమైతే అది ఏంటి వాగ్దానం? పరలోకపు తండ్రి యేసు ప్రభువు చేసిన వాగ్దానం ఏంటి? యేసు ప్రభు శిష్యులకు చేసిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానము ఏమండి ఏ విధంగా ఉన్నది? ఆ వాగ్దానంలో ఏమున్నది అన్నటువంటి విషయాలు దేవుడి చిత్తమైతే వచ్చే వారం క్లుప్తంగా వాటిని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని వీక్షించిన మీ అందరికి మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో సిద్ధపు చేసి యేసయ్య తన చిత్తానికి అనుకూలంగా తన చిత్తమును జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం దయచేయును గాక. పరలోక రాజ్యం దయచేయును గాక. రెండు చేతులు